అమెరికాలో. అక్కడికి నేను, మా అన్న, తర్వాత మా కుటుంబం అంతా కలిసి వెళ్ళాము. వెళితే అక్కడ నేను నా బ్యాగ్ నా కారులో పెట్టేసి సముద్రం దగ్గరికి వెళ్ళాను. వెనక్కి వచ్చే వరకు నా కారు పగలగొట్టి నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాను. ఆ బ్యాగ్లో నా పాస్పోర్టు, నా భార్య పాస్పోర్టు, నా బిడ్డ పాస్పోర్టు, ఒక 3 లక్షల రూపాయల ధనం, నా ల్యాప్టాప్, నా కెమెరా అన్నీ ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోయాయి. నడి రోడ్లో బట్టలు ఇప్పేసినట్లు అయిపోయింది. నాకు లాస్ట్ ఎవ్రీథింగ్. ఏమీ లేదు దగ్గర. నా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. నేను చచ్చిపోను, అది నాకు తెలుసు. కానీ యూ ఫీల్ వయలేటెడ్, యూ ఫీల్ నేకెడ్. చాలా బాధపడతావు ఆ సమయంలో. అరే నాకు ఎందుకు జరిగింది? బట్ సత్య స్వరూపి ఆత్మ ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదినిస్తాడు. సత్య స్వరూపి ఆత్మ మన హృదయంలో నెమ్మదిని కలుగజేస్తాడు. ఆయన చెప్తాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం నాకు గుర్తొచ్చింది. సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది మొదలుకొని సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. కొట్టబడ్డావు కానీ సావు, ఆకలి కొట్టావు కానీ చచ్చిపోవు అంటూ దేవుని వాక్యంలో ఉన్నటువంటి నియమాలు కొన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు చెప్పిన మాటలు, అపోస్తలుడు నేర్పించినటువంటి ఆ సత్యాల పైన నిన్ను కడతాడు. నీ జీవితాన్ని బలపరుస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నీకు నీ పాస్పోర్ట్లు వస్తాయి, నాకు వచ్చాయి. ఆ మరుసటి రోజే నా పాస్పోర్ట్లు నా దగ్గరికి వచ్చాయి. ఫోన్ చేసి మరి తీసుకొచ్చి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఇలా ఉంది. పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ రియల్ గాడ్. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఎల్లప్పుడూ మనతో ఉండేటటువంటి దేవుడు, అన్ని సమయాల్లోనూ మనతో ఉండేటటువంటి దేవుడు. ఇక్కడ ఇండియాలోనూ ఉన్నాడు, అక్కడ అమెరికాలోనూ ఉన్నాడు. ఏ ప్రవక్త ఉన్నాడండి? గాబ్రియేలు దూత అని చెప్పే మతాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అంటే ఇంకెవరో కాదు, గాబ్రియేలు దూత అని. గాబ్రియేలు దూత ఇక్కడ అక్కడ ఒకే చోట ఉంటాడు. దేవుడు మాత్రమే ఉండగలడు. అలాంటి వారిని సర్వవ్యాపి అంటారు. కనుకనే పరిశుద్ధాత్ముని దేవుడు అని మనం పిలుస్తాం. చివరిగా ఒక 2 విషయాలు